మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా శ్రీ ఈటెల రాజేందర్ గారు ఎన్నికై మరి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం పాటుగా మల్కాజ్గిరి పార్లమెంటులో తను చేపట్టినటువంటి కార్యక్రమాలు మరి ప్రజలకు వివరించాలి, కార్యకర్తలతో మరింతగా మమేకం కావాలనేటువంటి లక్ష్యంతో మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సంకల్ప సభ ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రజలకు విలించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కలిసాం. మనకందరికీ తెలుసు, ప్రజాప్రతినిధులు అంటే ఈరోజు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు ఎప్పుడైనా వారి కలిసినప్పుడు అదే మనకు చెప్తూ ఉంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము 11 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వము మరో 11 సంవత్సరాలు కూడా పరిపాలించడానికి ప్రజల ఆమోదంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ఘనత ఈరోజు మన పార్టీకి, మన నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా యూపీఏ హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఉదయం పేపర్ చూసినా, టీవీ చూసినా, బ్రేకింగ్ న్యూస్ చూసినా, హెడ్లైన్ చూసినా ఒకటే వార్తలు. ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరిగావు, ఏ రకంగా సుప్రీంకోర్టు లేకపోతే కంట్రోల్ ఆడిటర్ జనరల్లో, ఏ రకంగా పత్రికల్లో పతాక శీర్షికలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి. అందుకే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు, ఈ దేశానికి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉండకూడదు, ఒక కీలుబొమ్మ ప్రధాని ఉండకూడదు, ఈ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉండకూడదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి దేశానికి అని చెప్పి 2014లో మోడీ గారి నేతృత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఎవరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని, ఎన్డీఏని గెలిపించారు. ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు, ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు మనము విశ్వాసంలోకి తీసుకొని ఈ 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాం. ఈరోజు మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తారు, కానీ ఈ దేశంలో ఏ పార్టీ కానీ, ఏ పత్రిక కానీ, ఏ టీవీ ఛానల్ కానీ ఈ 11 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ₹1 దుర్వినియోగం చేసిందనో ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో విమర్శించలేదంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వము నీతివంతమైనటువంటి నాయకత్వం అని చేస్తుంది. అంతేకాదు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉండేది, ఒక అసమర్థమైనటువంటి నాయకత్వం ఉండేది. ఎక్కడ కూడా ఏ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయమైనటువంటి స్థితిలో
ఆ రోజు ప్రభుత్వం పనిచేసింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రంగంలో తీసుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే భారత ప్రభుత్వము భారతదేశము చంద్రమండలంలో త్రివర్ణ పతాకం ఎగరేసే వరకు కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏంటో, భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతదేశం ఏ రకంగా ముందుకెండాలో ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మన నాయకత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాదు, ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పారు, మన దేశంలో ఎక్కడ చూసిన అవినీతి కార్యక్రమాలు, కుంభకోణాలు, దోపిడీలు, కుటుంబ వ్యవహారము ఏ రకంగా ఆ రోజు విచ్చలవిడితనంతో ఉండేదో మనకు తెలుసు. ఆ రోజు పాకిస్తాన్ ఆడింది ఆటగా పాడింది పాటగా ఈ దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని పట్టణాలలో కూడా తమ ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఈ దేశాన్ని ఏ రకంగా అతలాకుతలం చేసేదో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరం కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా అనేక రకాల సమస్యలకు ఇబ్బందులకు ఎదుర్కొన్నాము. మన పార్టీ నాయకులతో సహా పోలీస్ అధికారులను సైతం ఇదే హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ మరి హత్యాకాండ కొనసాగించిందో, రక్తపాతం సృష్టించిందో మనకు తెలుసు. అదేవిధంగా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కానీ, కోకుల్ చాట్ బండార్లో కానీ, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో కానీ, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాలలో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగారు. ఈ పట్టణము ఆ పట్టణం అని కాదు, పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలోనైనా బాంబు పేలుళ్ళు చేసే సత్తా ఆ రోజు పాకిస్తాన్కు ఉండేది. ఓ నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది మా కర్మ అనుకునేటువంటి విధంగా భారతదేశము ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలను భరించింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం చూశాము. అంతేకాదు, అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు. గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని. నేను ఇప్పుడు మనం వేస్తా ఉన్నాను, అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్డు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో
కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారిలో అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయలేదు. కానీ మోడీ గారి నేతృత్వంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, 1,300 రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉందో, జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉందో, ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా గ్రామాలను రోడ్డుతో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి గ్రామం ఉండకూడదని చెప్పి అన్ని గ్రామాలను, చెంచు గ్రామాలు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అన్ని గ్రామాలకు విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈ దేశంలో విదేశీ ఎగుమతులు కావచ్చు, డిఫెన్స్ రంగ ఎగుమతులు కావచ్చు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం మనం. ఈరోజు ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా ఎదుగుతూ ఉంది. ప్రపంచంలో భారతదేశము ఈరోజు అన్ని రంగాలలో ముందుకెళ్తూ ఉంది. అందుకే ఈరోజు కొన్ని దేశాలు భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏ రకంగా ఈరోజు బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలే కాదు, కొన్ని శక్తులే కాదు, ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భారతదేశం ఏంటి, ఈ రకమైనటువంటి శక్తి ప్రదర్శించడం ఏంటి, ఈ భారతదేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుడుగా ఏ రకంగా ఎదుగుతున్నాడు అనేటువంటి కుట్రలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరందరూ చూడొచ్చు. గతంలో నరేంద్ర మోడీ గారు రాకముందు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అధినేతల మీటింగులు జరిగితే మన ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా ఎతకాల్సిన పరిస్థితి వచ్చేది. ఏ మూలకు నిలబడ్డాడో అనేది ఎతకాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ అధినేతల మీటింగులు జరిగితే ఫ్రంట్ లైన్లో సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఆ ఫోటోలో 140 కోట్ల మంది ప్రతినిధిగా మన భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు నిలబడ్డాడని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, మరే కార్యక్రమాలు జరిగినా ఈరోజు మనము ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా భారత ప్రజల యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఒక్కరి మీద దాడి చేస్తే, ఒక్క డ్రోన్ వదిలితే ఇక్కడి నుంచి బ్రహ్మోస్ వదులుతామని మనం చేస్తూ ఉన్నాం. గతంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మనం క్యాండిల్స్ లైట్స్ వెలిగించే వాళ్ళము, ఎర్ర గురాబీలు పెట్టేవాళ్ళము. ఈరోజు పాకిస్తాన్కి హెచ్చరించాము, బిడ్డ మేము ఈరోజు క్యాండిల్ లైట్కి వెలిగించాము, హైదరాబాద్లో తయారైనటువంటి బ్రహ్మోస్ వెలిగిస్తాము, పాకిస్తాన్ మీద దాడి చేస్తామని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కరోనా అప్పుడు కానీ, పేదవాడికి కరోనా సమయంలో మరి కడుపు నిండా అన్నం పెట్టడం కోసం ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం చొప్పున
80 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు వరకు కూడా నిరంతరం బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కరోనా సమయంలో 140 కోట్ల మంది ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకసారి కాదు, రెండోసారి, మూడోసారి కూడా ఉచితంగా ఇచ్చి ఈ దేశ ప్రాణాలు కాపాడడంలో ముందున్నటువంటి దేశము భారతదేశము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందుకే ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబం బారిన పడి ఏ రకంగా బలైపోయామో మనకు తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా అప్పుల రాష్ట్రమయ్యామో మనం చూసాం. ఏ రకంగా అవినీతి కుంభకోణాలతో, అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో, ఒక నియంత్రితపు ఆలోచనతో, ఒక కుటుంబం పెత్తనంతో తెలంగాణ ఏ రకంగా దెబ్బతీశారో, ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూసాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అది మహిళల కోసం కావచ్చు, అది రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగ యువకుల కోసం కావచ్చు, బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చారు. అనేక రకాల డిక్లరేషన్ పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు, ఏమీ చేయలేకపోతున్నా, అప్పులు తేలేకపోతున్నా, అప్పులు ఇచ్చేవాడు లేడు, నన్ను నమ్మేవాడు లేడు, కాబట్టి నేనేమీ చేయలేనని చెప్పి రేవంత్ రెడ్డి బరి తెగించి చేతులెత్తడం జరిగింది. పరిపాలన చేత కాదని చెప్పి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేనమని చెప్పి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన విషయం మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కానీ, రాహుల్ గాంధీ కానీ, వీళ్ళిద్దరు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు, వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెక్కించగలుగుతుంది. కష్టాల్లో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి, అప్పుల్లో ఉన్నటువంటి, సంక్షేమ కార్యక్రమం అమలు చేయనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు చేయగలిగే సత్తా ఉంది, చేయగలుగుతామనే విశ్వాసం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా,
విశ్వాసంతో మనం ప్రజల మధ్యకి వెళ్ళి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే తెలంగాణకు ఏకైక రక్ష. ఈ తెలంగాణను రక్షించుకోవాలి, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఈ తెలంగాణ రక్షించబడాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ శాసనసభ పైన కమలం పువ్వు జెండా ఎగరాలి. ఇదొక్కటే మార్గమని ఈ సందర్భంగా మనం చేస్తూ, దానికి అందరం కూడా కార్యకర్తలం మోడీ గారి నేతృత్వంలో ఐక్యమత్యంతో కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎల్లప్పుడూ ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా గత సంవత్సరం పాటుగా నిరంతరం పార్టీ కోసం, తన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజేందర్ గారిని నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్, భారతీయ జనతా పార్టీ. వందే వందే. ధన్యవాదాలు.